సిద్దిపేట జిల్లాలో రేపు జరిగే రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 91 సర్పంచ్ స్థానాలకు 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 87 సర్పంచ్ స్థానాలకు 354 మంది అబ్జర్వర్లు బరిలో నిలిచారు. 828 వార్డు స్థానాలకు గాను 123 మంది ఏకగ్రీవం కాగా 705 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక గ్రామాలలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. నమస్కారం అండి, నేను సిద్దిపేట అర్బన్ ఎంపీడీఓను. మాకు 14వ తారీఖు డిసెంబర్ 14న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఈరోజు 13వ తారీఖున రిసెప్షన్ సెంటర్కు ఆర్ఓలు, పిఓలు, ఓపీఓలు అందరు కూడా వచ్చి రిపోర్ట్ చేశారు. ఇప్పుడు 2 గంటల మధ్య లోపల అందరూ సిబ్బందిని ఇక్కడ నుండి మేము సంబంధిత గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నాము. అక్కడ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళేసి వాళ్ళు తమ మెటీరియల్ను తర్వాత మిగతావన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఓలు అందరూ నిన్నటి వరకు అందరూ కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలకు వెళ్ళేసి కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేసి అన్ని మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయనేది వెరిఫై చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమన్నా తక్కువ ఉన్నట్టయితే మాకు చెప్పడం అయింది. ఇప్పటి వరకు కూడా ఎవరి నుండి కూడా ఎలాంటి కంప్లైంట్స్ కానీ ఏవి కూడా రాలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చిన వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశాము. దాని తర్వాత ఇప్పుడు 2 గంటల వరకు ఈ బస్సెస్ అన్నీ ఇక్కడ నుండి మూవ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు అంటే ఎన్నికలతో పాటు రిజల్ట్ కూడా అక్కడే డిక్లేర్ చేయాల్సి ఉన్నది కాబట్టి తొందరగా 5 గంటలకే చీకటి అవుతున్న దృష్ట్యా అంటే లైటింగ్ కానీ అన్ని అరేంజ్మెంట్లు సరిగా ఉన్నాయా లేదో మరొకసారి చూసుకోమనేసి చెప్పాము. మాకు ఆర్ఓలు అందరూ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. తర్వాత వీళ్ళు మన జోనల్ ఆఫీసర్స్ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. అన్ని అరేంజ్మెంట్స్ సరిగా ఉన్నాయని ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేపటి రోజున మినిమం బేసిక్ ఫెసిలిటీస్ అనేది ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్ లోపలనే వాళ్ళకు మిడ్ డే మీల్స్ ఉంటుంది కాబట్టి అక్కడే వాళ్ళకు స్నానాలకు వేడి నీళ్ళు, తర్వాత మార్నింగ్ టీ, తర్వాత బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అన్నీ కూడా అరేంజ్ చేయడానికి చర్యలు కైకొన్నాము. తర్వాత నైట్ రిసెప్షన్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు రిసెప్షన్ లోపల కూడా మేము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కౌంటర్ పెట్టాము. గ్రామ పంచాయతీ వైజ్ మేము మొత్తం అన్నీ తీసుకునేస్తాం. మాకు 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12 గ్రామ పంచాయతీలకు 12 కౌంటర్లు పెట్టేసి ఆ రిసెప్షన్ లోపల కూడా మేము అన్ని ఇంపార్టెంట్ అంటే మొత్తము స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ, తర్వాత స్పెషల్ కౌంటర్ అనేది పెట్టడం జరిగినాయి. వీటికి సంబంధించిన అన్నీ కూడా మేము తీసుకునేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగేటట్లు అన్ని చర్యలు గైకొంటున్నాము. దీని లోపల ఆర్డీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు కూడా అంటే భోజనాలకు సంబంధించి ఎంఆర్ఓ గారు అన్నీ కూడా పర్యవేక్షణ చేసేసి ఎంఆర్ఓ గారు కూడా పర్యవేక్షించారు. ఆర్డీఓ గారు కూడా అన్ని విజిట్ చేసేసి మా సంబంధించిన గ్రామ పంచాయతీలు కూడా విజిట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్.